ఇది మార్స్ నుండి వచ్చిన జీవరాశి. శాస్త్రవేత్త తన వేలితో ఆ జీవిని తాకగానే ఆ అద్భుతమైన జీవి 2 టెంటకిల్స్ని పుట్టించింది. వారి ముందు ఆ జీవి నాట్యం చేస్తుందని గమనించారు. ఆ వార్తను భూమికి వెంటనే పంపారు. సందేశం విన్న తర్వాత ప్రజలు చాలా ఉత్సాహంతో ఉన్నారు. వారు దానికి క్యాల్విన్ అనే పేరు పెట్టారు. 52 రోజుల పెంపకం తర్వాత శాస్త్రవేత్తలు క్యాల్విన్ యొక్క వృద్ధిరేటు చాలా వేగంగా ఉందని కనుగొన్నారు. ఒక ఎలక్ట్రిక్ షాక్ ప్రయోగంలో శాస్త్రవేత్త జాక్ నిద్రలో ఉన్న జీవిని మేల్కొల్పే ప్రయత్నం చేశాడు. హఠాత్తుగా అది జాక్ చేతిని పట్టుకుంది. ఒక్క సెకనులోనే ఆ జీవి భయంకరమైన బలాన్ని ప్రదర్శించింది. ఎంత గట్టిగా ప్రయత్నించినా దాని నుండి విడిపించుకోలేకపోయాడు. మరుసటి సెకనులో జీవి మరో దాడి చేసి జాక్ వేలిని విరగ్గొట్టింది. అతను నొప్పితో అరుస్తూ ఉన్నాడు. దీనిని చూసి సిబ్బంది వెంటనే లోపలికి వెళ్లి అతన్ని కాపాడాలనుకున్నారు. కాని కెప్టెన్ కాలుష్యాన్ని నివారించడానికి వారిని ఆపాడు. వారు వాదించే సమయంలో ఆ జీవి జాక్ని విడిచిపెట్టింది. జాక్ తన చేతిని వెనక్కి తీసుకున్నప్పుడు అది పూర్తిగా నలిగిపోయి ఉంది. దీని తర్వాత ఆ జీవి ఎలక్ట్రిక్ రాడ్ను విరిచింది. వారందరూ క్యాల్విన్ యొక్క బుద్ధిని తక్కువ అంచనా వేశారు. అది తెలివిగా గ్లౌస్కు హోల్ చేసి తప్పించుకుంది. వారంతా షాకయ్యారు. ఆ జీవి ల్యాబ్లోని ఎలకబొద్దుకు వెళ్లి దానిపై దాడి చేసి దాన్ని ఆవిరి చేసింది. డేవిడ్ సమయం చూసి జాక్ని రక్షించాడు. ఆ సమయంలో ఆ జీవి అతన్ని చూసింది. డేవిడ్ స్పందించే ముందే ఆ జీవి అతని కాళ్లు పట్టుకుంది. వెంటనే అతని సహచరులు ల్యాబ్ హ్యాచ్ను మూసివేశారు. ఎలక నుండి శక్తిని గ్రహించిన తర్వాత జీవి పరిమాణం పెరిగింది. డేవిడ్ ఆ జీవిని చంపేందుకు ప్లాన్ వేశాడు. ఎలక్ట్రిక్ రాడ్ పట్టుకుని ఆ జీవికి షాక్ ఇచ్చి తప్పించుకున్నాడు. ఒక ఫ్లేమ్ థ్రోవర్తో దాడి చేశాడు. కాని ఆ జీవికి ఏమీ కాలేదు. హఠాత్తుగా ఆ జీవి అతని ముఖంపైకి దూకి అతన్ని చంపేసింది. బయట ఉన్నవారు దానిని చూసి షాకయ్యారు. ఆ సమయంలో ఫ్లేమ్ థ్రోవర్ల వల్ల వాటర్ స్ప్రింక్లర్స్ ఆన్ అయ్యాయి. ఆ జీవి వాటర్ గ్యాప్స్ నుండి తప్పించుకుంది. ఇప్పుడది స్పేస్ షిప్లో ఎక్కడ ఉందో ఎవ్వరికీ తెలియదు.